హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మేము ముందరకు వచ్చేసినానండి. ఆ రెసిపీ ఏంటంటే 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన డ్రై రసగుల్లా అండి. తేనె మిఠాయిలు అప్పుడు అంగడిలో బంకులో స్కూల్ వెళ్ళేటప్పుడు రూపాయికి 2 ఇచ్చేవాళ్ళు కదండి. అవి మేము కొనుక్కొని ఎంతో ఇష్టంగా అనేది తినేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అనేది నేను చూపిస్తానండి. ఇంట్లో చేసి పిల్లలకి తినిపించి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని ఈ వీడియో అనేది పెడుతున్నానండి. నేను ఇది చేసేటప్పుడు చాలా మతుకు వచ్చినాయండి. అప్పుడు కొనుక్కునే వాళ్ళము, తినేవాళ్ళం అనండి. అందుకోసం మీకు కూడా షేర్ చేద్దామనేది ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను 2 కప్స్ మైదా అనేది వేసుకుంటున్నాను. 2 కప్స్ మైదాకి 4 స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలండి. 1 కప్తో చేసుకుంటే 2 స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువ అవుతుంది. 4 స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం అర స్పూన్ అనేది వంట సోడా అనేది తీసుకోవాలి. వంట సోడా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ సాల్ట్ చాలండి. కొంచెం సాల్ట్ అనేది, చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని జల్లెడ అనేది పెట్టుకోవాలి. ఒకసారి పౌడర్లన్నీ కలుపుకున్న తర్వాత నిమ్మకాయ తీసుకొని సగం వరకు నిమ్మకాయ చెక్కని తీసుకొని రసం అనేది పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెమే యాడ్ చేస్తున్నానండి, పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ అనేది యాడ్ చేయడం లేదు. మా ఇంట్లో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంది, అదే యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఉంటే ఆరెంజ్ కలర్లో ఉంటే ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేది అయితే స్కిప్ కూడా చేయండి, ఊరికే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయకండి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ఘీ అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అనేది బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ నిమ్మకాయ రసము, కలరు, ఇప్పుడు ఘీ యాడ్ చేస్తున్నాం కదండి, ఇవన్నీ బాగా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతనే ఒక ఉండ కట్టేటట్లు ఉండాలండి పిండి అనేది. ఇలా ఉన్నప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ అని యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ అయిన పిండి ముద్ద తయారు చేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం కొంచెం చూసుకుంటే వేసుకోవాలండి. మళ్ళీ లూజ్ కన్సిస్టెన్సీ కూడా కాకూడదు. చపాతీ ముద్ద కంటే అంత హార్డ్ కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ముద్ద అనేది చేసుకోవాలండి. కొంచెం మైదా కాబట్టి కొంచెం చేతులకు అంటుకుంటుండదు కదండి, అందుకోసం ఘీ అనేది పెట్టేసి పక్కన అనేది పెట్టేయాలి. నెయ్యి రాసిన తర్వాత ఒక ప్లేట్ మూసేసి పక్కన అనేది పెట్టేయాలండి. నెక్స్ట్ మేము షుగర్ సిరప్ అనేది చేసుకోవాలి. చక్కెర పాకం చేసుకోవడానికి స్టవ్ మీద బాణాలు అనేది పెట్టుకోవాలి. 1 కప్పు మైదా అంటే తీసుకుంటే 3/4 కప్పు షుగర్ అనేది తీసుకోండి, చక్కెర అనేది తీసుకోండి. నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు అనేది నేను షుగర్ అనేది తీసుకుంటున్నాను. నీళ్ళు అయితే 1 కప్పుకి అయితే 3/4 కప్పు షుగర్ అనేది తీసుకున్నాం కదండి, అర కప్పు అయితే నీళ్ళు వేసుకోవాలి. ఈ చక్కెర పాకం అనేది గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి, ఆ పాకంలాగా కూడా ఉండకూడదు, తీగ పాకంలాగా కూడా ఉండకూడదండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద అనేది పెట్టేయాలండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే లైట్గా పాకం అనేది కొంచెం థిక్ అనేది వస్తుంటుందండి. అలా ఉన్నప్పుడు మేము స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఈ పాకంలోనే ఒక 2 నుంచి 3 ఇలాచీలు అనేది వేసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, లైట్ పాకం వస్తుంది చాలండి. తర్వాత ఆ పాకం అనేది గట్టిగా కాకుండా ఉండడానికి నిమ్మకాయ రసం అనేది పిండుకున్నాను. కొంచెం ఒక 2 డ్రాప్స్ నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ప్లేట్ మూసేసి ఉంచాలండి. పాకం అనేది చల్లారనివ్వకూడదు, వేడిగానే ఉండాలి. ఓకేనండి. మళ్ళీ పిండి ముద్దను తీసుకుంటే ఒకసారి పిండిని బాగా ఆయిల్తో అనేది మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను సాఫ్ట్ అనేది వచ్చేంత వరకు బాగా ప్రెస్ అనేది చేసుకోవాలి. పిండి ముద్దను చేతితో సహాయంతో అనేది చేయొచ్చు అండి. కొంచెం ఆయిల్ పెట్టుకొని, లేకపోతే అట్లకారతో అయినా కూడా చేసుకోవాలి, ప్రెస్ అనేది చేయొచ్చు. నేను చేతితోనే చేసిన మైదా కాబట్టి సాగుతుంది కదండి, చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ లావు కూడా ఉండకూడదు, మళ్ళీ పలుచగా కూడా ఉండకూడదు, మీడియం షేప్లో ఉండాలండి చపాతీ ముద్ద అనేది. ఇప్పుడు ఒక మూత సహాయంతో అనేది రౌండ్గా బిల్లలు అనేది కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ మూతకు కూడా కొంచెం ఆయిల్ పెట్టేసి రౌండ్గా కట్ చేయండి.
రౌండ్గా కట్ చేసుకొని బిళ్ళలు అనేది పక్కన అనేది పెట్టేయాలి. మిగిలిన పిండితో మళ్ళీ ఇంకోసారి అలానే అనేది చేసుకోవాలి. మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ ప్రెస్ చేసుకొని మళ్ళీ మూత సహాయంతోనే రౌండ్గా బిళ్ళలు అనేది చేసుకోవాలి. ఇలానే అన్ని పిండి అయ్యేంత వరకు బిళ్ళలు అనేది చేసుకోవాలండి. రౌండ్ షేప్లో వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండి ముద్దలన్నీ ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న పిండి ముద్దలను పక్కన పెట్టేసి ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ వేడి కాకూడదు, మళ్ళీ చెర్రగా ఉండకూడదు అండి. కొంచెం వేడి అయితే చాలండి. ఇప్పుడు వేసుకున్న పిండి ముద్దలు ఒకటి తర్వాత ఒకటి అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది ఒకటి ఒకటి అంటుకోకుండా కొంచెం దూరంగా అనేది వేసుకోవాలండి పిండి ముద్దలు అనేవి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి అనేది పిండి ముద్దలు అనేది కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అండి సైజులు చూడండి డబల్ అవుతాయండి. అందుకోసం చిన్న సైజులో అయినా చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో అనేది ఉబ్బుతాయండి పిండి ముద్దలు అనేవి. ఈ రసగుల్లాలను 2 సైడ్స్ అనేది కాల్చుకోవాలి. కలుపుకుంటూనే కాల్చుకోవాలండి, లేకపోతే మిడిల్లో అనేది అవ్వదండి, పచ్చిగా ఉంటాయి. అందుకోసం పిండిలాగా అయిపోతాయి. అందుకోసము మధ్యలో కలుపుకుంటా ఫ్రై అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా కాలే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక 5 to 7 minutes పడుతుందండి. 5 to 7 minutes వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిని వేడిగానే ఉన్న షుగర్ సిరప్ ఉంది కదండి, అందులో అనేవి ఈ రసగుల్లాలు అనేది వేసుకోవాలి. ఈ రసగుల్లాలను ఒక ప్లేట్లో అనేది తీసుకొని షుగర్ సిరప్లో అనేది వేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలి చూడండి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉండే వరకు షుగర్ సిరప్లోనే డిప్ చేసి ఉండాలండి. ప్లేట్ మూసేసి షుగర్ సిరప్లో 20 నిమిషాల వరకు పెట్టేయాలి. చక్కెర పాకంలో 20 నిమిషాలు పెట్టడం వలన లోపల అనేవి చక్కెర పాకం లోపల వరకు పోయి జ్యూసీగా రసగుల్లాలు అనేది రెడీ అవుతాయండి. అందుకోసము 20 నిమిషాల వరకు కంపల్సరీ అనేది చక్కెర పాకం నుంచి రసగుల్లాలు అనేది తీసేసి ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది తీసుకోకుండా ఓన్లీ రసగుల్లాలు అనేది తీసుకొని బయట అనేది ఒక అర్ధగంట వరకు అనేది పెట్టేయాలండి. ఇలా అర్ధగంట పెట్టేయడం వలన బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అనేది రసగుల్లాలు అనేది రెడీ అవుతాయి. అర్ధగంట వరకు పక్కన అనేది పెట్టేసిన తర్వాత డ్రై కాకుండా ఉండాలంటే మామూలు చక్కెర ఉంటుంది కదా, చక్కెర పౌడర్ అనేది ఒకసారి కలుపుకొని అనేది చేసుకోవాలండి. చూస్తున్నాను చూడండి, లోపల కూడా జ్యూసీగా పైన క్రిస్పీగా అనేది రసగుల్లాలు అనేది రెడీ అయిపోయినాయి. ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.